శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మరణాన్ని ఎలా జయించవచ్చు, మరణ రహస్యాలు, మృత్యుంజయ విద్య యొక్క రహస్యాలని ఈ వీడియోలో నేను చెప్తాను. దీన్ని ఉపయోగించుకొని ఎవరైనా సరే అమరత్వాన్ని పొందవచ్చు. కాకపోతే దానికి చాలా సాధన కూడా కావాలి. మీకు ఇంతకు ముందే చెప్పాను, ఇది సిరీస్గా మీకు అందిస్తాను నేను. స్టెప్ బై స్టెప్ వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. మనకు ఉపనిషత్తుల్లో దశోపనిషత్తుల్లో అతి ముఖ్యమైనటువంటి ఉపనిషత్తు కఠోపనిషత్తు గురించి ఇంతకు ముందు వీడియోలో నేను చెప్పాను. ఈ కఠోపనిషత్తు అనేది మరణ రహస్యాన్ని తెలియజేసేటువంటి ఒక అద్భుతమైన ఉపనిషత్తుగా మనం చెప్పొచ్చు. అంటే అమరత్వ విద్యని, మృత్యుంజయ విద్యని చెప్పేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఉపనిషత్తుగా మనం కొనియాడవచ్చు దీన్ని. ఈ కఠోపనిషత్తులో ఏముంది? ఈ కఠోపనిషత్తు అనేది యమధర్మరాజుకి తన శిష్యుడైనటువంటి నచికేతుడికి మధ్యనటువంటి సంవాదంగా ఈ ఉపనిషత్తు మనకు ఇవ్వబడింది. ఈ ఉపనిషత్తులో మరణ రహస్యాలు అనేకం ఇవ్వబడ్డాయి. అనేక మార్గాలు కూడా ఉన్నాయి. ఇది ఒక మార్గం. మన హృదయ చక్రమైనటువంటి, అంటే మన అనాహత చక్రం అంటాం. మనకి సప్త చక్రములు ఉన్నాయి కదా, మూలాధార, స్వాదిష్ట, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రాలు అని చెప్పేసి. ఆ యొక్క చక్రాస్లో మనకి అనాహత చక్రం అనేటువంటి ఒక చక్రం ఉంది. ఈ అనాహత చక్రంలో ఈ కఠ విద్య అంతా ఉంది. ఈ అనాహత చక్రంలో ఎలా ఉంది, దాగి ఉంది అంటే, అనాహత చక్రానికి కల బీజాక్షరములు మీకు చక్రాస్ తెలిసిన వాళ్ళందరికీ తెలిసే ఉండొచ్చు. కా కా గా గా ఞ, చా చా జా జా ఞ, టా టా. అంటే కా నుంచి టా వరకు గల అక్షర రమ్యమైనటువంటి రహస్యమైనటువంటి అక్షర విద్యయే ఈ కఠ విద్య. దీన్ని కఠ విద్య అని కూడా అంటారు. దీనికి అనేకమైనటువంటి నామములు ఉన్నాయి. నచికేత విద్య అని, కఠ విద్య అని, ఆత్మ విద్య అని, మృత్యుంజయ విద్య అని కూడా, అమరత్వ విద్య అని కూడా మనం దీన్ని చెప్తాం మనం. సో ఈ కా నుంచి టా వరకు కలిగినటువంటి అక్షర రహస్యములను చెప్పేటటువంటి విద్యనే కఠోపనిషత్తు అంటాం. దీన్ని కఠ విద్య అని చెప్తాం. అయితే ఈ అక్షరాల మీద ఎప్పుడైతే మీకు ఈ మంత్రాక్షరములు, యాక్చువల్గా ఈ బీజాక్షరములు ఎప్పుడైతే మీకు పట్టు వస్తుందో, ఎప్పుడైతే మీరు ఆ యొక్క మంత్రసిద్ధిని సంపాదిస్తారో, ఈ కానించు టా వర్గుల అక్షరముల మధ్య ఆ అక్షరముల యొక్క ఆ అక్షరముల మీద పట్టు సాధిస్తారో, సిద్ధిని సంపాదిస్తారో, అప్పుడు మీకు మరణం కూడా మీ వశం అయిపోతుంది. సూక్ష్మ శరీరం మొత్తం మీకు, సూక్ష్మకారణ శరీరాలు మొత్తం మీకు వశంలోకి వస్తాయి. సో ఇటువంటి కఠ విద్యని మీరు నేర్చుకొని అమరత్వాన్ని పొందుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.